अथ एकोनविंशः सर्गः। तस्मिन्नेव ततः काले राजपुत्री त्वनिन्दिता रूपयौवनसम्पन्नं भूषणोत्तमभूषितं ततो दृष्ट्वैव वैदेही रावणं राक्षसाधिपं प्रावेपतवरारोह प्रवाते कदलीयथा। ఆ సమయంలో రూపయౌవనములతో కూడి శ్రేష్టాలైన అలంకారాలు అలంకరించుకొని ఉన్న ఆ రాక్షసరాజైన రావణుని చూడగానే జనకరాజపుత్రి దోషములు లేనిది శ్రేష్టమైనది కటి ప్రదేశము కలది అయిన సీత పెనుగాలిలో అరటి చెట్టు ఊగిపోయినట్లుగా వణికిపోయింది. ఆచ్ఛాదోదర మూరుభ్యాం బాహుభ్యాం చ పయోధరౌ ఉపవిష్టా విశాలాక్షి రుదంతి వరవర్ణిని. విశాలములైన నేత్రాలు శ్రేష్టమైన శరీరం ఛాయగల ఆ సీతాదేవి తొడలతో పొట్టను బాహువులతో స్తనములను కప్పుకొని కూర్చున్నది. దశగ్రీవస్తు వైదేహీం రక్షితాం రాక్షసీగణైః దదర్శ సీతాం దుఃఖార్తాం నావం సన్నామివార్ణవే. జనకుని కూతురు అయిన ఆ సీతాదేవి రాక్షసగణాలచే రక్షింపబడుతూ ఉన్నది. దుఃఖం చేత పీడింపబడిన ఆమె సముద్ర మధ్యంలో ఆపదలో చిక్కుకున్న ఓడలాగా ఉన్నది. అట్టి సీతను రావణుడు చూశాడు. అసంవృతాయామాసీనాం ధరణ్యాం సంసితవ్రతాం చిన్నాం ప్రపతితాం భూమౌ శాఖామివ వనస్పతేః. కఠోరమైన వ్రతాన్ని పాటిస్తున్న సీత కటిక నేలపై కూర్చున్నది. మహావృక్షం నుంచి ఛేదింపబడి నేలపై పడిన కొమ్మలాగా ఆమె ఉన్నది. మలమండన చిత్రాంగీం మండనార్హామండితాం మృణాళీ పంకదిగ్ధేవ విభాతి న విభాతి చ. అలంకరించుకొనదగిన ఆమె అలంకారాలను ధరించక మాలిన్యమునే అలంకారంగా ధరించడం చేత ఆమె శరీరము చిత్రంగా ఉంది. ఆమె బురద అంటుకొనిన తామరతూడులాగా ప్రకాశించకుండా ఉన్నది. సమీపం రాజసింహస్య రామస్య విదితాత్మనః సంకల్ప హయ సంయుక్తైర్యాంతిమివ మనోరథైః. ఆ సీత ఊహాలనే గుర్రాలు కట్టిన కోరికలనే రథము ఎక్కి రాజులలో శ్రేష్ఠుడు ప్రసిద్ధమైన బుద్ధి కలవాడు అయిన రాముని దగ్గరకు వెళుతున్నదా అన్నట్లుగా ఉన్నది. సుష్యంతీం రుదతీమేకాం ధ్యానశోకపరాయణాం దుఃఖస్యాంతమపశ్యంతీం రామాం రామమనువ్రతాం. ఉత్తమ సౌందర్యంతో ఎంతో అందంగా ఉన్న ఆమె రాముని యందే మనసును నిలిపి ఉన్నది. ఈ దుఃఖానికి అంతం కనపడకపోవడంతో నిరంతరము ఆలోచనలతో శోకంతో ఏడుస్తూ సహాయం ఎవ్వరూ లేక శుష్కించిపోయింది. వేష్టమానాం తథావిష్టాం పన్నగేంద్రవధూమివ ధూప్యమానాం గ్రహేణేవ రోహిణీం ధూమకేతునా. ఆ సీత మణిమంత్రాదులచే కట్టబడి కొట్టుకుని ఉన్న మహాసర్పంలాగా ఉంది. ధూమకేతువును గ్రహం చేత ఉక్కిరి బిక్కిరి చేయబడుతున్న రోహిణీ నక్షత్రంలాగా ఉన్నది. వృత్తశీల కులే జాతామాచారవతి ధార్మికే పునః సంస్కారమాపన్నాం జాతామివ చ దుష్కులే. సీతాదేవి మంచి ఆచారాలు ధర్మతత్పరము మంచి వృత్తము శీలము కల కులములో పుట్టి వివాహ సంస్కారం ద్వారా మరలా చెడ్డ కులములో పుట్టిన కన్యలాగా ఉన్నది. అభూతేనాపవాదేన కీర్తిం నిపతితామివ ఆమ్నాయా నామయోగేన విద్యాం ప్రసిద్ధిలామివ. అప్పుడు ఆ సీత అసత్య దోషారోపణ చేత చెడిపోయిన కీర్తిలాగా మాటిమాటికి అధ్యయనము చేయలేకపోవడం చేత శిథిలమైన విద్యలాగా ఉన్నది. సన్నామివ మహాకీర్తిం శ్రద్ధామివ విమానితాం పూజామివ పరీక్షీణామాశాం ప్రతిహతామివ. ఆ సీత క్షీణించిన గొప్ప కీర్తిలాగా అవమానింపబడిన
శ్రద్ధలాగా, క్షీణించిపోయిన పూజలాగా, దెబ్బతిన్న ఆశలాగా ఉన్నది. ఆయతీమివ విధ్వస్తామాజ్ఞాం ప్రతిహతామివ దీప్తామివ దిశం కాలే పూజామపహృతామివ. సీత లభిస్తునని ఎదురు చూస్తుండగా రాకుండా పోయిన లాభంలాగా, నెరవేర్చబడని ఆజ్ఞలాగా, ఉత్పాత సమయాలందు మండుచున్న దిక్కులాగా, ఒకరికొరకై ఉద్దేశింపగా మరొకరు అపహరించుకొని పోయిన పూజలాగా ఉన్నది. పద్మినీమివ విధ్వస్తాం హతశూరాం చ మూమివ ప్రభామివ తమోధ్వస్తా ముపక్షీణామివాపగాం. ఆ సీత తొక్కివేయబడిన పద్మలతలాగా, శూరులందరూ చచ్చిపోయిన సేవనలాగా, చీకటి కప్పిన కాంతిలాగా, ఎండిపోయిన నదిలాగా ఉన్నది. వేదీమివ పరామృష్టాం శాంతామగ్నిశిఖామివ పౌర్ణమాసీమివ నిశాం రాహుగ్రస్తేందుమండలాం. సీతాదేవి అపవిత్ర వస్తువుల స్పర్శ చేత అపవిత్రమైపోయిన అగ్నివేదికలాగా, శాంతించిన అగ్నిజ్వాలలాగా, చంద్రమండలమును రాహు మింగివేయగా కాంతిహీనంగా ఉన్న పూర్ణిమ రాత్రిలాగా ఉన్నది. ఉత్కృష్ట పర్ణకమలాం విత్రాసిత విహంగమాం హస్తీహస్త పరామృష్టామాకులాం పద్మినీమివ. ఏనుగు తొండంతో కొట్టుచు ఆకులను పద్మాలను లాగివేయగా పక్షులన్నీ భయపడిపోయి పారిపోగా వ్యాకులంగా ఉన్న పద్మ సరస్సులాగా ఆ సీతాదేవి మనస్సు కలత చెంది ఉన్నది. పతిశోకాతురాం శుష్కాం నదీం విశ్రావితామివ పరయా మృజయాహీనాం కృష్ణపక్ష నిశామివ. భతృశోకంతో పీడితురాలై ఉత్తమ శరీర సంస్కారమేమీ లేని ఆ సీతాదేవి ఉన్న నీరంతా కిందికి ప్రవహించిపోయినట్లు చేయటంతో ఎండిపోయిన నదిలాగా కృషించి, కృష్ణపక్ష రాత్రిలాగా శోభ విహీనురాలై ఉన్నది. సుకుమారీం సుజాతాంగీం రత్నగర్భగృహోచితాం తప్యమానామివోష్ణేన మృణాళీ మతిరోద్ధృతాం. సుకుమారురాలు, చక్కని అవయవ నిర్మాణంతో చాలా అందంగా ఉన్నది. రత్నాలతో నిండిన ఇళ్లలో నివసించటానికి అలవాటు పడినది అయిన ఆ సీతాదేవి కొద్దిసేపటి క్రితమే పెకలింపబడి వేడికి కలిమిపోయి ఉన్న తామరతూడులాగా ఉన్నది. గృహీతామాళితాం స్తంభే యూథపేన వినాకృతాం నిహస్వసంతీం సుదుఃఖార్తాం గజరాజవధూమివ. ఆటవికులు పట్టుకొని ఏనుగుల గుంపుకు నాయకుడైన మగ ఏనుగును దూరంగా తీసుకుపోయి స్తంభానికి బంధింపగా చాలా దుఃఖంగా నిట్టూరుస్తున్న ఆడ ఏనుగులాగా ఆ సీతాదేవి చాలా దుఃఖానికి లోనై ఉన్నది. ఏకయా దీర్ఘయా వేణ్యా శోభమానామయత్నతః నీలయా నీరదాపాయే వనరాజ్య మహీమివ. దీర్ఘమైన ఒక్క జడతో సహజంగానే శోభిస్తున్న ఆ సీత వర్షాకాలమునందు నల్లని వృక్షపంక్తితో ప్రకాశిస్తున్న భూమిలాగా ఉన్నది. ఉపవాసేన శోకేన ధ్యానేన చ భయేన చ పరిక్షీణాం కృశాం దీనామల్పాహారం తబోధనాం. ఉపవాసం చేత, దుఃఖం చేత, ఆలోచనల చేత, భయం చేత కూడా సీత చాలా దుర్భరురాలై కృషించి దైన్యంతో నిండి ఉన్నది. అత్యల్పమైన ఆహారాన్ని భుజిస్తూ జీవించి ఉన్న ఆమె రామధ్యానమును గొప్ప తపస్సు చేస్తూ ఉన్నది. ఆయాచమానాం దుఃఖార్తాం ప్రాంగిలిం దేవతామివ భావేన రఘుముఖ్యస్య దశగ్రీవ పరాభవం. ఆ సీత దేవతా స్త్రీలాగా ఉన్నది. దుఃఖార్తురాలై అంజలి ఘటించి రాముని చేతిలో రావణకు పరాభవం కలగాలని మనస్సులో కోరుకుంటూ ఉన్నది. సమీక్షమాణాం రుదతీమనిందితాం సుపక్ష్మతాం రాయత శుక్లలోచనాం
అనువ్రతాం రామమతీవ మైథిలీం ప్రలోభయామాస వధాయ రావణః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే ఏకోనవింశః సర్గః. అందమైన కనురెప్పలతో చివర ఎర్రగా మధ్యలో తెల్లగా ఉన్న విశాలమైన కన్నులు గల దోషము లేని సీత నలువైపులా చూస్తూ ఏడుస్తోంది. రాముని విషయమున అచంచలమైన పాతివ్రత్య నియమాన్ని అవలంబిస్తూ ఉన్న సీతను రావణుడు నేను చెప్పినట్లు వినకపోతే చంపేస్తానని భయపెట్టుతూ మంచి మాటలతో కూడా ఆమెకు ఆశ చూపుతూ ఉన్నాడు. ఆమెని ఈ విధంగా ప్రలోభపెట్టాడు.